పౌర్ణమి నాడు అమ్మవారు విశేషమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. అటువంటి తల్లి శివానందలహరిని విన్నా, శివానందలహరిలో ఉన్న శ్లోకాలు చదివినా ఆమె ఎంతో ప్రసన్నురాలవుతుంది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ప్రసన్నురాలైతే మనకి ఇహము పరము కూడా కలిసి వస్తాయి. అంత పవిత్రమైనటువంటి గ్రంథము శివానందలహరి. అందుకే అటువంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటిది కాబట్టి శివానందలహరి. రెండు, లీలానందలహరి అని పేరు దానికి. పరమశివుడు చేసినటువంటి అనేకమైనటువంటి కృత్యములను, ఆయన యొక్క లీలలను, ఆయన భక్తులకు వశమైనటువంటి విశేషాల్ని కథలు కథలుగా చెప్పకుండా శ్లోకాలలో మనం అర్థం చేసుకునేటట్టుగా, మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం కలిగేటట్టుగా శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో రచన చేశారు. వీలైతే ఇవాళ, లేకపోతే రేపటి ఎల్లుండలో మీకు నేను అటువంటి శ్లోకాలు కొన్ని చూపిస్తాను. ఆయన